హాయ్ గైస్, నా పేరు నవీన్. మీరు చూస్తున్నారు మన కల్చర్ అనే ఛానల్ని. ఈరోజు మనం యుగాల గురించి తెలుసుకుందాం. యుగాలు, మహాయుగాలు. దేవతల కాలం ఇంకా మన మానవ కాలం పూర్తిగా వేరు. మన కాలంతో పోల్చుకుంటే దేవతల కాలం కొంచెం చిన్నగా గడుస్తుంది. అంటే మన ఒక సంవత్సరం దేవతలకు ఒక రాత్రి పగలు. మన 30 సంవత్సరాలు దేవతలకు ఒక నెల. మన 360 సంవత్సరాలు వాళ్ళకి ఒక సంవత్సరం. ఇలా 12,000 సంవత్సరాలు వాళ్ళకి ఒక మహాయుగం అవుతుంది. ఈ విధంగా లెక్క పెడితే 43,20,000 సంవత్సరాలు ఒక మహాయుగం అవుతుంది. మన మనుషులకి 4 యుగాలు ఉన్నాయి. అవి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ప్రస్తుతం మనం కలియుగంలో ఉన్నాం. ఏ యుగం ఎన్ని సంవత్సరాలు ఉంటుందో తెలుసుకుందాం. కృతయుగం 17,28,000 సంవత్సరాలు, త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు, ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు, కలియుగం 4,32,000 సంవత్సరాలు. ప్రస్తుతం సుమారుగా 5,120 సంవత్సరాలు ముగిశాయి. మొత్తం 4 యుగాలు కలిపితే 43,20,000 సంవత్సరాలు అవుతాయి. ఇలా 1000 దివ్య యుగములు బ్రహ్మదేవుడికి ఒక పగలు. బ్రహ్మ పగలును కల్పము అంటారు. ఇలా 1000 దివ్య యుగములు బ్రహ్మదేవుడికి ఒక రాత్రి. ఈ రాత్రిని ప్రళయం అంటారు. అలాంటి 360 దివ్యరాత్రములు బ్రహ్మదేవుడికి ఒక సంవత్సరం. మన పురాణాల్లో ఆవును ధర్మంగా, ఆవు పాదాలను యుగాలుగా చెప్పబడ్డారు. కృతయుగంలో ధర్మం 4 పాదాలుగా ఉండేది. అప్పటి మనుషుల ఆయుష్ 1,00,000 సంవత్సరాలు. అందరు నిజాలే చెప్పేవాళ్ళు. మంచి ఆహారం, మంచి ఆరోగ్యం ఉండేది. త్రేతాయుగంలో ధర్మం 3 పాదాల మీద ఉండేది. అంటే 75% ధర్మం, 25% అధర్మం ఉండేది. ద్వాపర యుగంలో ధర్మం 2 పాదాల్లో ఉండేది. అప్పటి మనుషుల వయసు 120 నుంచి 150 సంవత్సరాలు ఉండేది. ధర్మం 50%, అధర్మం 50% ద్వాపర యుగంలో ఉండేది. కలియుగంలో ధర్మం ఒకే పాదం మీద ఉంటుంది. ప్రస్తుతం మనం ఉన్నది కలియుగంలో. ఈ యుగంలో 25% మంచి మాత్రమే ఉంటుంది. 75% మాత్రం ఎక్కువ అధర్మం ఉంటుంది. ఈ కలియుగంలో మనిషి ఆయుష్ క్రమేమీ తగ్గుతూ వస్తుంది. మంచి నీరు లేక, మంచి ఆహారం లేక కలియుగంలోని ప్రజలందరూ అనారోగ్యాల పాలవుతారు. ఈ వీడియోలో నేను మ్యాక్సిమం చెప్పాను అనుకుంటున్నాను. ఏదైనా మిస్ అయినట్లయితే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరిన్ని విషయాలతో మళ్ళీ కలుస్తాం. బాయ్.